శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ శ్రీ మాత్రే నమ. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీమాంజే స్పిరిచువల్. మనం లలిత సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీమాత్రే నమ. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీమాత్రే నమ. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 905 నామము బైందవాసన. 5 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు బైందవాసనాయ నమః అని చెప్పాలి. బైందవాసన బిందువును ఆసనంగా గలది. బ్రహ్మాండాన్ని ఒక గోళంతో పోలిస్తే ఆ గోళం యొక్క కేంద్రంగా అమ్మవారిని సూచించవచ్చు. ఆ విధంగా సూచింపబడే అమ్మవారు బైందవాసన. మన శరీరంలో ముఖ్యంగా 2 కేంద్రాలు ఉన్నాయి. ఒకటి హృదయ కేంద్రము, 2 మనోమండల కేంద్రము. జీవన వ్యాపారము తిన్నగా నడవడానికి కారణభూతమైన హృదయంలోని దహరాకాశ కేంద్రాన్ని అమ్మవారి బైందవాస్తనంగా గుర్తించవచ్చును. లేదా సహస్రారంలోని చంద్రమండల కేంద్రాన్ని బిందువు అనవచ్చును. అలాగే శ్రీచక్రంలోని కేంద్ర బిందువును కూడా బైందవము అంటారు. ఏ చిత్రం గీయాలన్నా, ఏది వ్రాయాలన్నా కాగితం మీద లిఖినాతో ముందు పెట్టే బిందువును అవి ప్రారంభమవుతాయి. సృష్టి చక్రానికి కూడా అలాగే ప్రారంభ బిందువును ఊహిస్తే ఆ బిందువును అమ్మవారి ఆసనంగా ఊహించాలి. అక్కడ ఉండే అమ్మవారిని బైందవాసన అనాలి. ఏ బొమ్మ వేసినా, గీత గీసినా, అక్షరాలు వ్రాసినా అవన్నీ క్రమబద్ధమైన పద్ధతిలో ఉండే బిందువుల సమీకృతమే. కాబట్టి ఈ విశ్వంలోని సర్వమునందు ఇటువంటి బిందువులుగా నిండి ఉన్న అమ్మవారిని బైందవాసన అన్నారు. దేనికైనా ప్రారంభంగాను అన్నిటికీ గమ్యస్థానంగాను ఉండే ఒకే ఒక స్థానాన్ని సూచించే బిందువును అమ్మవారు ఆసనంగా కలిగి ఉంటుంది. 1 బిందువును ఆసనంగా కలిగినది, 2 సహస్రార బిందువును ఆసనంగా గలది, 3 శ్రీచక్ర కేంద్రమును ఆసనంగా గలది, 4 బ్రహ్మాండ కేంద్రమును ఆసనంగా కలది, 5 దేనికైనా ప్రారంభమును అంతమును సూచించు ఏకైక బిందువును ఆసనంగా కలది, 6 బిందువులతో నిండి ఉండే విశ్వంలోని బిందువులను ఆసనంగా గలది, 7 ఆలోచన వైపు దృష్టి మరలిన వెంటనే మనసులో ప్రేరణ జరుగు బిందువు వద్ద ఉండునది అని ఈ నామానికి అర్థాలు. శ్రీమాత్రే నమః. బృహోరు పరిభాగే వృత్త సన్నివేశో బైందవం తదాసనం యస్య ఉక్తాంచ స్వచ్ఛంద్రతంత్రే ఆఖిని మండలాద్ధూర్యత్యం బిందురూపేస్తు వర్తులం ఇత్యాదిన తత్ర పద్మం శివం చ వర్ణయిత్వా తస్య వామభాగే సమాసిన శాంతితిత మనోన్మాయిని తాద్విన బిందు సంబంధి చక్రం సర్వానంద మహ్యామేవాసనం యస్వః బిందూనాం సమూహ బైందవం తదేవాసనం తదీమిధేయర్థావమాదరో విధాయకో యస్య ఇతి వా తదా చ జ్ఞానవర్ణవతంత్రే బిందుయూహం ప్రవాక్ష్యం బీజరూపం వరానయ ఆకారం బిందురూపేణ బ్రహ్మన్నం విద్ధి పార్వతి సకారం బిందు సరోగ్యం హరిచాహం సురేశ్వరి అవినాభావ సంబంధో లోకే హరిహరావీతి ఇత్యాదిన వామాదీనం ఇచ్చాధీనం జాగ్రత్తదాంచ తత్ర యంత్రహం బిందురూపేణ అక్షో సంవృతం ఏవం బిందుత్రయోగ్రాహ్య త్రిపుర నాదరూపిణేతి యద్వా ఆకార ప్రాశ్లేష్ణ అప్స ఎందెంద్వ బిందు సమస్తస్మిన్ జీవ కదంబే అస్తి బిందురూపతత్వత్ అభేదన స్వయమేకా వా బహుషు ప్రతిబింబేషు తిష్టతి ఏకదా బహుదా చైవ దృశ్యతే జలచంద్రోవదితి శృతే. నీటి ఎందలి చంద్రబింబం వలె జీవులందరి యందును తానొక్కటై అనేక ప్రతిబింబ రూపములతో ఉన్నది. స్వచ్ఛంద తంత్రమునందు ఆకిని భ్రూమధ్య బిందువునందలి శక్తి మండలమునకూర్ధ్వభాగమున వర్తులమైన బిందు రూపము గలదని వర్ణించి అక్కడ పద్మమును శివుణ్ణి వర్ణించి ఆ శివునకు ఎడమ ప్రక్క శాంతితీత స్వరూపురాలు మనోన్మాయిని అవస్థ స్వరూపురాలనకు శక్తి కూర్చుండి ఉండును.
అని చెప్పబడినది. లేదా బిందువునకు సంబంధించినది బైందవనమానవడ్డును సర్వానందమయ చక్రము, ఆ చక్రమే ఆసనంగా గలది. లేదా బిందువుల సముదాయము బైందవమగును, అది ఏ ఆసనంగా గలది. బిందు సముదాయం చే బోధింపబడు అర్థములన్నిటికీ ఆధారమైనది. జ్ఞానార్ణవతంత్రంలో పార్వతీదేవితో శంకరుడు ఈ విషయంని ఇట్లు చెప్పెను. ఓ పార్వతి, బీజరూపమైన బిందువుల సముదాయమును గురించి చెప్పెదను. బిందువుతో కూడిన ఆకారము హం బ్రహ్మ అనియు, బిందువుతో కూడిన సాకారము సం విష్ణు అనియు, విసర్గము శివుడు కూడిన సాకారము సహ శివుడనియు తెలుసుకొనుము. హం సం హంసః బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అర్థం. ఒక సాకారమే బిందు విసర్గులతో కూడి హరిహరులను ఇద్దరిని చెప్పిననుటచే నాకు విష్ణువుకు అవినాభావ సంబంధము ఒకరిని విడిచి మరొకరు ఉండుకపోవుట గలదని తెలుసుకొనుము అని శంకరుడు పలికెను. హాకార సకారములకు బిందు సంబంధముచే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను అర్థము వచ్చినది. ఇది కాక వామాదులు ఇచ్చాదులు భూరాదులు జాగ్రాదులు మూడేసి గలవు. ఇన్నియు బిందు రూపములుగానే చెప్పబడినాయి. ఈ విధంగా మూడేసి బిందువులు గలవి కనుకనే త్రిపుర అను నామము కలిగినది అని గలదు. లేదా విదగ్ధ బైందవాసన అను ముల్లోకముల శ్లోకములలో అబైందవాసన అనే పదచ్ఛేదనము చేయవచ్చును. అప్పుడు ఆ నీలయందలి ఐందవ చంద్రబింబములనేడు బిందువులందు ఆసన ఉన్నట్టిది. నీటి ఎందలి చంద్రబింబులందు ఉన్నది అనగా చంద్రబింబులనేడు జీవుల ప్రతిబింబములందు బింబరూపముగా ఉన్నది. వస్తువు నీటి తరంగములందునేగాక రూపములుగా ప్రతిబింబించుచుండెను. అట్లు సకల జీవుల ప్రతిబింబములందును బింబరూపముగా ఉన్న వేదమునందు ఉదకమండలి చంద్రబింబం వలె ఒక విధముగాను అనేక విధములుగాను కనిపించుచున్నది అని గలదు. ఒక పరమాత్మయే జీవుల యందు అనేక ప్రతిబింబ రూపములతో ఉండెనా అని అర్థము. ఇట్లే తానొక్కడే అయినను అనేక జీవులందు ప్రతిబింబ రూపములతో అభేదనంగా ఉన్నది. బింబ ప్రతిబింబములకు అభేదనం గలదు. 5 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకోవాలి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.